ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగరిక. మీకు ఒక షిమ్లాని చీల్చి ఇది ఎంత కారంగా ఉందో చెప్పండి అంటే మీరు ఎలా చెప్పగలరు? ఫుడ్ వేస్ట్ చేసినందుకు గాను రతన్ టాటాతో జరిమానా విధించిన దేశం ఏది? కోమాల్లో ఉన్న వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా తింటాడు? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దూరాన్ని కిలోమీటర్లతో, నీళ్ళని లీటర్స్తో, శబ్దాన్ని డెసిబల్స్తో, అలాగే ఏదైనా ఒక వస్తువు బరువుని చూడాలంటే కేజీలతో కొలుస్తారు. వీటి గురించి అందరికీ ఒక ఐడియా అయితే ఉంటుంది. అదే కనుక మీకు ఒక షిమ్లాని ఇచ్చి ఇది చీల్చి ఎంత కారంగా ఉందో చెప్పండి అంటే మీరు ఎలా చెప్పగలరు? ఏ ప్రాణానికంతో చెప్పగలరు? ఇది చాలా మందికి తెలియదు. దీన్ని షూలో కొలుస్తారు. ఏదైనా ఒక ఆర్డినరీ గ్రీన్ చిల్లీ యొక్క కారాన్ని 15,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. 2,000 షూ వరకు ఇక్కడ ఉంటాయి. అసలు ఈ షూ అంటే అర్థం స్కోరింగ్ హీట్ యూనిట్స్. ఇది మిర్చి యొక్క స్పైసీని తెలిసేలా చేస్తుంది. వరల్డ్లోనే హాటెస్ట్ పెప్పర్ ఏది అంటే పెప్పర్ ఎక్స్. దీని షూ వచ్చేసి 30 లక్షలు. అవును, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం పెప్పరేట్ 3,000 యూనిట్లు, SHU 30 లక్షలతో అగ్రస్థానంలో ఉంది. ఈ ఒక్క పెప్పర్ ఎక్స్ 1000 మిరపకాయలతో సమానం. ఒక్క మిరపకాయలో 3,000 షూ ఉంటే పెప్పర్ ఎక్స్ లో 30 లక్షల SHU ఉంటుంది. పిన్ కోడ్ గురించి అందరూ వినే ఉంటారు. ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక సపరేట్ పిన్ కోడ్ అయితే ఉంటుంది. మనం ఉండే ఇంటి అడ్రస్ కూడా ఏదో ఒక స్పెసిఫిక్ పిన్ కోడ్తో అండర్లోకే వస్తుంది. జనరల్గా ఈ పిన్ కోడ్స్ ఒక లార్జ్ ఏరియాస్ని కవర్ చేస్తూ ఉంటాయి. పిన్ కోడ్స్ మొత్తం కంట్రీతో అనుబంధమై ఉంటాయి. కానీ న్యూయార్క్లో దగ్గరగా 43 నుంచి బిల్డింగులు ఉంటాయి. ఆ బిల్డింగ్స్ ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి సపరేట్ పిన్ కోడ్స్ అయితే ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ సైజ్ ఎలాంటిదో అక్కడ ఉండే ఆఫీసులు అలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. నార్మల్గా ఒక ఏరియాతో ఉండే వాల్యూ అక్కడ ఉన్న ఆ ఒక్క బిల్డింగ్, ఆ ఒక్క అపార్ట్మెంట్స్తో సంబంధమై ఉంటుంది. అందులో ఉండే ఒక్కొక్క ఆఫీస్ జనరేట్ చేసే రెవెన్యూ ఆ కంపెనీల సైజ్ చాలా పెద్దదిగా ఉంటుంది. దగ్గరగా 43 బిల్డింగ్స్ వరకు ఏ బిల్డింగ్ చప్పున ఆ బిల్డింగ్కు సపరేట్ పిన్ కోడ్ అయితే ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇంట్రెస్టెడ్ బిల్డింగ్స్, ANT బిల్డింగ్, ఇలా చాలా బిల్డింగ్స్ అక్కడే ఉన్నాయి. మొత్తం 43. 7th సెంచరీ BCలో ఒక లాండ్ మేకర్ ఉన్నారు. అతని పేరు చరణ్ దాస్. సిటీలోని దటాన్యాకి చెందిన ప్రభుత్వ న్యాయ విధేత. ఇతను ఒక చట్టాన్ని తయారు చేశాడు. అదేంటంటే అసెంబ్లీలో కానీ లేదా ఏదైనా పార్లమెంట్ ఏరియా అఫీషియల్స్ మీటింగ్స్ జరుగుతునేటప్పుడు అక్కడ ఎవరు తమ మీటింగ్ అసెంబ్లీలో కానీ ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మీటింగ్ జరిగేటప్పుడు ఎవరు కూడా ఆ మీటింగ్లోకి వెపన్స్ లాంటివి ఏవి తీసుకురాకూడదు అని అయితే ఒక చట్టం తీసుకొని వచ్చారు. ఒకవేళ పొరపాటున తీసుకువచ్చినా సరే వారికి పెనాల్టీ తప్పనిసరిగా అని రూల్ పెట్టారు. అంతా బాగానే ఉంది. అయితే ఒకరోజు సడన్గా చరణ్ దాస్ వాళ్ళ దగ్గరికి దొంగలు వచ్చారు. అది చరణ్ దాస్ గమనించి వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నంలో తనతో పాటు ఒక కత్తిని అయితే తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వచ్చిన దొంగల్ని తరిమి కొట్టారు. ఎందుకంటే అతను ఒక లీడర్. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి ప్రజల్ని సేఫ్గా చూసుకోవడం అతని యొక్క బాధ్యత. కానీ జరిగిన పొరపాటు ఏంటంటే అతను కత్తిని తన పాకెట్లో పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళిపోయాడు. అసెంబ్లీలోకి ఎవరూ కూడా వెపన్స్తో రాకూడదు, వస్తే వాళ్ళకి పెనాల్టీ తప్పనిసరిగా అని రూల్ పెట్టింది అతనే కదా. అందుకే అతనే అలాంటి రూల్ని బ్రేక్ చేసినందుకు ఆ కత్తులను తీసుకొని వచ్చి అతన్నే మరణించుకున్నాడు. తన ప్రాణాన్ని అక్కడికక్కడే తీసుకున్నాడు. తను చేసిన చట్టాన్ని ఎవరు బ్రేక్ చేయకుండా ఉండేలా ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేశారు. చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలని నిరూపించారు. ఆఫ్రికాకి ఒక టూరిస్ట్ వెళ్ళాడు. అక్కడ కల్చర్, వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అతను ఒక గ్రామంలోకి ఒక పెద్ద బాస్కెట్లోకి ఫ్రూట్స్ని అయితే పట్టుకొని వెళ్ళాడు. వాటిని ఒక చెట్టు కింద పెట్టి తీసుకోండి అని చెప్పారు. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, ఆఫ్రికా వాళ్ళు. ఏ ఒక్కరైనా పరిగెత్తుకొని వెళ్ళి ఆ బాస్కెట్లో ఉన్న ఫ్రూట్స్ని తీసుకుంటే వాళ్ళకి ఒక 2-3 రోజుల వరకు ఆహారం అవసరం ఉండదు. వాళ్ళకి సరిపోతాయి, అన్నీ ఉన్నాయి. ట్రైబల్ వాళ్ళు ఎక్కువగా తినే ఫుడ్
ఫ్రూట్స్ కాబట్టి ఎవరైతే ముందుగా వెళ్ళి తీసుకుంటారో వాళ్ళకి ఆ ఫ్రూట్స్ ఇస్తానని చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ పిల్లలందరూ ఎంతమంది అయితే ఉన్నారో ఒకరి చేతిని ఒకరిని పట్టుకొని కలిసి వెళ్ళారు. ఎటువంటి కాంపిటీషన్ లేదు అక్కడ. ఆ బాస్కెట్లో ఉన్న ఫ్రూట్స్ని అయితే అందరూ కలిసి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎందుకు అందరూ కలిసి తీసుకున్నారు, ఒక వ్యక్తి తీసుకుంటే వారికి ఫ్రూట్లలో ఉపయోగపడేవి కదా, అంతమంది కలిసి తీసుకున్నారేంటి అని అడిగారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి గట్టిగా ఉబంటు అని పెద్దగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఎక్స్పోర్టర్కి ఉబంటు అనేది అర్థం కాలేదు. తర్వాత తెలుసుకున్నాడు ఏంటా అని. ఉబంటు అంటే ఇది ఒక ఆఫ్రికన్ ఫిలాసఫీ. దీని మీనింగ్ ఏంటంటే మన కోసం అని అర్థం. స్క్రీన్ మీద కనిపిస్తున్న మ్యాప్ చూసారా, ఆ కనిపిస్తున్న స్పాట్లోనే టైటానిక్ మునిగిపోయింది. టైటానిక్ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని హాంటెడ్ ప్లేస్గా పరిగణిస్తారు. ప్రస్తుతం వేల కొద్ది షిప్లు సముద్రంలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ టైటానిక్ ఏదైతే ఉందో ఆ వైపున ఎటువంటి షిప్ కూడా వెళ్ళడం లేదు. కానీ ఒకే ఒక్క షిప్ ఉంది. నెగిటివిటీ ఆ బోట్లో ఉన్నా సరే ఆ షిప్ మాత్రం టైటానిక్ ఉన్న ప్రదేశం నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ షిప్ పేరు వచ్చేసి RMS క్వీన్ మేరీ 2. దీన్ని షార్ట్ కట్ లో QM2 అని కూడా పిలుస్తారు. ఇది యాజ్ ఆఫ్ 2024 ఇప్పటికీ మాట్లాడుకుంటే ప్రపంచంలో టైటానిక్ మునిగిపోయిన ఆ ప్రాంతంలో తిరిగి ఒకే ఒక్క షిప్ ఇదే. డే టు డే బేసిస్ లో వెళ్తుంటుంది, వస్తుంటుంది. షిప్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. అదేంటంటే షిప్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓషన్ లైనర్, రెండోది రోషన్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఓషన్ లైనర్ షిప్స్ వచ్చేసి నాన్ స్టాప్ షిప్స్. ఇవి ఫాస్ట్గా A నుంచి B సైడ్కి, B నుంచి A సైడ్కి తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కడా ఆగవు. ఇవి చాలా హై లెవెల్ షిప్స్ అనమాట. ఇక సెకండ్ టైప్ వచ్చేసి క్రూజ్ షిప్స్. ఇవి జనరల్గా ట్రావెలింగ్ కోసం తయారు చేశారు. ఏదేమైనా సరే ఒక ఐలాండ్కి వెళ్ళి అక్కడ కొంతసేపు ఆగి టూరిస్టులని ఎంజాయ్ చేశాక మళ్ళీ షిప్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చాలా రోజుల తర్వాత స్లోగా జర్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. ఇవి షిప్స్లో ఉన్న 2 టైప్స్. షిప్ 2లో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. స్వీడన్ ప్రపంచంలోనే అందమైన దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి. ఇక్కడ అడుక్కోవడానికి కూడా లైసెన్స్ ఉండాలి. ఇక్కడ అడుక్కునే వాళ్ళకి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి ఆ దేశ ప్రభుత్వం చెప్పింది. భిక్షం చేసేందుకు వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉండాలి. దానికోసం 250 స్వీడిష్ గుణాలు గవర్నమెంట్కి కట్టాలి. ఇక్కడ ఉన్న ఈ విధానం వల్ల దేశంలోని ఎంతమంది భిక్షం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది అధికార్యానికి తెలుస్తుంది. అలా తెలియడం వల్ల అలాంటి వాళ్ళకి ఈజీగా సంప్రదించి వాళ్ళకి అవసరమైన సహాయాన్ని చేయడం వీలవుతుంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అందించిన సహాయంతో అక్కడ ఉన్న యాచకులు చిన్న చిన్న పనులు చేసుకునేందుకు ప్రయాణిస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు ఆర్టికల్స్ కూడా రాశారు. చాలా మంది రెస్టారెంట్లో ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేసిన వారిని చూసి కూడా ఎవరు ఏమీ అనరు. ఎందుకంటే అది వాళ్ళ డబ్బుతో కొనుక్కుని ఎంత కావాలంటే అంత తింటారు, మిగిలింది పడేస్తారు. అలా పడేయడం కొన్ని దేశాల్లో నేరం. అలాంటి సంఘటన రతన్ టాటా విషయంలో ఒకసారి జరిగింది. వాళ్ళ టీం అందరూ కలిసి ఒకసారి జర్మనీ వెళ్ళారు. అది చాలా ధనిక దేశం. ఒక రోజు వాళ్ళ టీం అంతా కలిసి ఒక హోటల్కి అయితే వెళ్ళారు. అక్కడ చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. ఏంటబ్బా ఇంత ఖాళీగా ఉన్నాయి, ఎవరు లేరేంటి అని అనుకున్నారు. ఆ హోటల్లో అందరూ కూడా 1 లేదా 2 డిష్లు మాత్రమే తెప్పించుకొని ప్లేట్లో కొంచెం వేసుకొని ఏది కూడా మిగిల్చకుండా పూర్తిగా తినేసి వెళ్తున్నారు. ఒక మూలన ఉన్న టేబుల్ దగ్గర కొంతమంది 1 డిష్ తెప్పించుకొని అందరూ కలిసి పంచుకొని తింటున్నారు. ఇంత ధనిక దేశాల్లో ఇలా తింటున్నారేంటి అనిపించింది ఆ టీం వాళ్ళకి. రతన్ టాటా గారు వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు రకరకాల డిషెస్ని అయితే ఆర్డర్ పెట్టుకుని ఉంచారు. కొన్ని నచ్చలేదని, కొన్ని ఎక్కువయ్యాయని చెప్పి వదిలేశారు. వాళ్ళ టీం తెప్పించుకున్న దాంట్లో దాదాపుగా 3వ వంతు వదిలేశారు. బిల్ పే చేసి లేచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఒక ముసలావిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ని అలా వేస్ట్ చేయకూడదు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు మా ఫుడ్ మా ఇష్టం, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అని చెప్పి రూడ్గా మాట్లాడారు. దాంతో ఆ హోటల్ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు తీసి పోలీసులకి ఫోన్ చేశారు.
చేశారు. పోలీసులు అక్కడికి వచ్చారు, జరిగిందంతా విన్నారు. రతన్ టాటా గారికి €50 ఫైన్ చేశారు. చేసింది ఏమీ లేక ఫైన్ కట్టి వెళ్ళారు ఆ టీం వాళ్ళందరూ. ఇంతకీ ఆ పోలీస్ వాళ్ళకి చెప్పింది ఏంటో తెలుసా? డబ్బుడు మీదే కానీ ఇక్కడ ఉన్న రీసెర్చ్ మీది కాదు, ఇవి అందరికీ, ఇంకొకరు తినవలసింది మీరు పాడు చేశారు. ఆ రకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు. దేశ సంపదకు నష్టం చేకూర్చే హక్కు మీకు లేదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. మనీ ఈజ్ యోర్స్ బట్ రీసోర్స్ విస్ నాట్ యోర్స్. వద్దులే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. బాయ్.